పొద్దున్నే సరిగ్గా 7ంటికి నారాయణ సోఫాలో టీ కోసం కూర్చుంటాడు. రమ్య రోజులాగానే మావయ్యకు టీ చేసి తీసుకువస్తుంది. 7ంటికి కడుపులో టీ పడకపోతే ఇంట్లో ఖచ్చితంగా గొడవ స్టార్ట్ అవుతుంది. అయినా సరిగ్గా ఈ టైంకే టీ తాగడమేంటో, ఎక్కడ్లేని వింత అలవాట్లు ఇక్కడే చూస్తున్నాను. రమ్య టీ ఇచ్చి అలాగే నిలబడిపోయేసరికి నారాయణ చూసి ఇలా అంటాడు. అమ్మా రమ్య, ఏంటి ఏదో ఆలోచిస్తూ అలాగే నిలబడిపోయావు? ఏం లేదు మావయ్య, వంటేం చెయ్యాలి అని ఆలోచిస్తున్నాను. అప్పుడు నారాయణ నవ్వుతూ, సరిగ్గా 7ంటికి ఈ టీ గోలా ఎంట అని ఆలోచిస్తున్నావు కదమ్మా. మా నాన్న నేను చిన్న వయసులో ఉన్నప్పుడు పొద్దున్నే 7ంటికి ఒక పెద్దాయన దగ్గర కూలిపడికి వెళ్ళేవాడు. ఆ టైంలో వంట చేసే టైం లేక టీ తాగేవాడు. తనతో పాటే అదే టైంకి మేము కూడా టీ తాగేవాళ్లము. తర్వాత నేను మా చెల్లికి, నాకు వంట చేసేవాణ్ణి. అలా ఈ టైంకి టీ తాగడం రోజు నాకు అలవాటైపోయింది. మా నాన్న పోయినా రోజు ఈ టైంకు టీ తాగితే మా నాన్నతో గడిపిన జ్ఞాపకాలు అన్నీ గుర్తొస్తాయి. అందుకే ఈ టైంకి తాగుతాను రమ్య అని తన జ్ఞాపకాల గురించి చెప్తాడు మావయ్య నారాయణ. అది విని తలూపుతూ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది రమ్య. కిచెన్లో నుంచి వేడిగా ప్లేట్లో జీడిపప్పు ఉప్మా వేసి హాల్లో కూర్చున్న అత్త యశోదకిస్తుంది కోడలు రమ్య. ఆ ఉప్మా చూసిన యశోద రమ్యతో ఇలా అంటుంది. ఏంటి, ఈరోజు కూడా ఉప్మానేనా? నిన్నే కదా ఉప్మా చేశావ్. ఈరోజు ఏ మైసూరు బొండానో, మసాలా దోసేనో, ఇడ్లీనో చేయాల్సింది. నువ్వు నాకు చేసిన పనికి మైసూర్ బోండగాదే, మోషన్స్ అయ్యే టాబ్లెట్స్ వేస్తే మొకాలు చిప్పలరిగేలా బాత్రూంకెళ్తావే. నా పైన ఎన్ని స్కెచ్లు వేశావే. అయినా నిన్ను నా తల్లిగా అనుకోని నా భర్త మొహం చూసి ఏమి చేయకుండా ఊరుకున్నాను. రమ్య, ఏమైంది రమ్య? అలాగే నిలబడున్నావ్. పో, వెళ్ళి కాస్త మంచినీళ్ళు పట్టుకురా. హా అత్తయ్య, వెళ్తున్నాను అని అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది కోడలు రమ్య. ఇకపోతే సుబ్బు వదిన రమ్య సాయంతో ఇంగ్లీష్ మాట్లాడడం బాగా నేర్చుకుని పొద్దున్నే ఇంటర్వ్యూకి రెడీ అవుతాడు. అన్నయ్య, నేనింటర్వ్యూకి వెళ్తున్నాను. అది విన్న అన్నకుమార్ ఇలా అంటాడు. సుబ్బు, నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవడం ఏంటి? దానికి మీ వదిన సహాయం చేయటం ఏంటి? ఎలాగైనా జాబ్ కొట్టాలి అని ఇంత గట్టిగా నిర్ణయం తీసుకోవడం ఏంటి? ఏమైందిరా సుబ్బు, ఎందుకు నీలో ఇంత మార్పు వచ్చింది? అప్పుడు సుబ్బు నిజం మొత్తం చెప్పేస్తాడు. అన్నయ్య, నేను అపూర్వ అనే అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి మన ఇంటిని, నేను తెలుగు మీడియం అని నా చదువుని హేళన చేసింది. అప్పుడే తనకి నేను ఇంగ్లీష్ నేర్చుకుని ఎలాగైనా జాబ్ కొట్టి తనని పెళ్లి చేసుకుంటా అని ఛాలెంజ్ చేశానన్నయ్య. అందుకే ఇంత శ్రద్ధగా నేర్చుకుని ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. అది విన్న కుమార్ రమ్యలు చాలా సంతోషిస్తారు. ఓహో, అదన్నమాట విషయం. సార్ గారు, అమ్మాయిని లవ్ చేశారా? ఈ విషయం ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదురా? నేను నీకు చెప్పుదామనుకున్నా అన్నయ్య, కాని ఏ పనిలేని నీకు ప్రేమెందుకురా అని అంటావేమోనని నీకు చెప్పలేదన్నయ్య. అలా జాబ్ లేదని బాధపడుతూ అంటాడు సుబ్బు. ఒరే తమ్ముడు, ఈరోజు నువ్విచ్చే ఇంటర్వ్యూతో నీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్స్ అన్నయ్య. నాకు నాన్నతో నా ప్రేమ విషయం చెప్పాలంటే చాలా భయంగా ఉందన్నయ్య. నువ్వే ఎలాగైనా నాన్నతో మాట్లాడి ఒప్పించాలన్నయ్యా. నువ్వేం కంగారు పడుకు సుబ్బు, మీ అన్నయ్య మావయ్యతో మాట్లాడతాడులే. నువ్వు ముందు ఇంటర్వ్యూ బాగా ఇవ్వు. అప్పుడు కుమార్ నవ్వుకుంటూ ఇలా అంటాడు. ఏంటి మాట్లాడేది? అక్కడ నాన్న నారాయణ. మన పెళ్లికి మాట్లాడినప్పుడే భయంగా చెప్పాను. సరేలే, నేను ఎలాగోలా చెప్తాన్లే గాని నువ్వు ముందు వెళ్ళు, ఇంటర్వ్యూకి లేట్ అవుతుంది అని అన్నయ్య కుమార్ సుబ్బుకి ధైర్యం చెప్పి ఇంటర్వ్యూకి పంపిస్తాడు. సుబ్బు ఇంటర్వ్యూ కోసం లోపలికి వెళ్తాడు. ప్లీజ్ టేక్ యువర్ సీట్ మిస్టర్ సుబ్రహ్మణ్యం. సుబ్బుకి లోపల ఏదో తెలియని టెన్షన్ మొదలైంది. థ్యాంక్ యూ మేడం. ఓకే సుబ్బు, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. మేడం, ఐ యామ్. అలా తను టెన్షన్ పడుతున్నప్పుడు సుబ్బుకి వదిన చెప్పిన మాటలు గుర్తొస్తాయి. సుబ్బు, నువ్వెప్పుడైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చాలా రిలాక్స్గా, కూల్గా ఉండాలి. నీకెక్కువగా టెన్షన్ అనిపిస్తే ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలి ధైర్యంగా మాట్లాడు. ఐఎమ్ సుబ్రహ్మణ్యం. I completed my degree in SR College with 80%. Good. Now tell me your technical skills. I am an advanced level programmer with good soft skills. అని చకచక అన్నిటికీ కాన్ఫిడెంట్గా సమాధానమిస్తాడు సుబ్రహ్మణ్యం. Impressive, Mr. Subramaniam.
You're selected for this job. Play pay me joining. అని హెచ్ఆర్ అనగానే సుబ్బు చాలా సంతోషపడతాడు. థ్యాంక్ యూ మేడం. ఇకపోతే నారాయణ తన కిరాణా కొట్టు తెరుస్తాడు. తన కొట్టులో పనిచేసే లింగయ్యతో ఇలా అంటాడు. ఒరేయ్ లింగయ్య, నువ్వు ఈ మధ్య పని సరిగ్గా చేయట్లేదు. చూడు, సామాన్లు ఎంత తక్కువగా ఉన్నాయో. సామాను తెచ్చిన వెంటనే అమర్చాలి. అప్పుడే కస్టమర్కి అన్ని ఉన్నట్టు అనిపిస్తుంది. అప్పుడు లింగయ్య తన మనసులో ఇలా అనుకుంటాడు. ఈ కొట్టులో ఎన్నున్నా నువ్వు మాట్లాడే మాటలకి ఎవ్వరు కొనుక్కోరు. ముందివ్వన్ని తొందరగా సర్దేసేయ్. అలాగే అయ్యా, ఇప్పుడే సర్దేస్తాను. అలా మాట్లాడుతున్నప్పుడే అక్కడికి సోమయ్య వస్తాడు. సోమయ్య నారాయణ కొట్టులో ఇంతకుముందు పనిచేసేవాడు. తను సరిగ్గా పనిచేయట్లేదని అతన్ని పనిలోంచి తీసి లింగయ్యని పెట్టుకుంటాడు. ఏం కావాలయ్యా మీకు? అతన్ని చూసిన నారాయణ మొహం మారిపోతుంది. కోపంతో సోమయ్యని చూస్తూ ఇలా అంటాడు. ఏంటి సోమయ్య, ఇంకెప్పుడు నా కొట్టులో అడుగుపెట్టనన్నావు? మళ్ళీ ఏం మొహం పెట్టుకుని ఇక్కడికొచ్చావు? పనేమైనా కావాలా? నేనేం నీ దగ్గర పనిచేయటానికి రాలేదు. నీ కొట్టు నుంచి వెళ్ళి బయట బాగా కష్టపడి ఇప్పుడు నీలాంటి కొట్టులు 3 కొన్నాను. అయినా అందరికి పనిచెయ్యమని నీతులు చెప్తావు, గట్టిగా అరుస్తావు. కాని నీ కొడుకు ఏం పనిచేస్తున్నాడో చూడవా? ఆ రోజు సుబ్బు కాఫీ షాప్లో తన లవర్ అపూర్వతో ఉండడం సోమయ్య చూస్తాడు. నీ కొడుకు పనిపాట లేకుండా కాఫీ షాపులో అమ్మాయిలతో తిరుగుతాడు. నువ్వేమో ఇక్కడ అన్ని నీతిబోధులు చెప్పు. ఆదర్శ కుటుంబం అని నారాయణని అవమానించి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు సోమయ్య. అది విన్న నారాయణకి పట్టలేనంత కోపం వస్తుంది. సుబ్బుకి జాబొచ్చిందన్న సంతోషంలో వెంటనే ఇంటికొస్తాడు. వదినా వదినా ఎక్కడున్నా వదినా? సుబ్బు, ఏమైంది సుబ్బు? వదినా, నాకు జాబొచ్చేసింది. హే హుర్రే! అవునా? చాలా సంతోషం సుబ్బు. మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావు. నాకు ఖచ్చితంగా పార్టీ కావాలి. ఇస్తాను వదినా, ఖచ్చితంగా ఇస్తాను. సుబ్బు అమ్మ యశోద దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు. అమ్మా, నాకు జాబొచ్చిందమ్మా అని అంటాడు సుబ్బు. అది విన్న యశోద సుబ్బుతో ఇలా అంటుంది. నీకు జాబ్ వస్తే ముందిక్కడే కూర్చున్న మీ అమ్మకి చెప్పి సంతోషపడాలి కాని మీ వదినకి పిలిచి మరీ చెప్తున్నావు. ఏంటి సుబ్బు, అంటే ఈ అమ్మ నీకు కనిపించలేదా? మీ అమ్మ కంటే మీ వదినే ఎక్కువైపోయిందా? అని తనకి ముందు చెప్పలేదని జలసితో అంటుంది యశోద. అలా కాదమ్మా, వదిన నాకు ఈ జాబ్ రావడానికి చాలా హెల్ప్ చేసింది కదా, అందుకే వదినికి చెప్పాలనిపించి చెప్పాను. అంటే మరి చిన్నప్పట్నుండి నిన్ను పెంచి చదివించిందంతా ఎటుపోతుంది సుబ్బు? అప్పుడు రమ్య అత్త యశోదతో ఇలా అంటుంది. అయ్యో అత్తయ్య, ఎందుకు దీన్ని అంత సీరియస్గా తీసుకుంటున్నారు? తను ఏదో నేను ఇంగ్లీష్లో హెల్ప్ చేశానని నాకు ముందు చెప్పాడత్తయ్య. అంత మాత్రాన నువ్వంటే ఇష్టం లేనట్టు కాదత్తయ్యా అని అత్తకు సర్ది చెప్తుంది కోడలు రమ్య. అప్పుడే అక్కడికి కోపంతో ఇంటికి వస్తాడు నారాయణ. ఒరే సుబ్రహ్మణ్యం, ఏంట్రా నువ్వు చేస్తున్న పని? అది విన్న సుబ్బు ఒక్కసారిగా వెన్నకి తిరుగుతాడు. ఏమైంది నాన్నా, ఎందుకంత కోపంగా ఉన్నారు? ఏమైందేంట్రా? ఇంటర్వ్యూకెళ్తున్నాను ఇంట్లో చెప్పి బయట అమ్మాయితో కాఫీ షాపులో తిరుగుతున్నావా? అలా అనగానే సుబ్బుకి గుండె చాలా వేగంగా కొట్టుకుంది. ఏంటండి మీరు మాట్లాడేది? వీడమ్మాయితో కాఫీ షాపుకు వెళ్లడమేంటి? నాకెలా తెలుసు అనుకుంటున్నావా? నా దగ్గర పనిచేసే సోమయ్య నిన్ను అమ్మాయితో కాఫీ షాప్లో చూశాడంట. ఈరోజు నా షాప్కొచ్చి నా పరువు మొత్తం తీశాడు. నాన్నా, ఆ రోజు నిజంగా నేను ఇంటర్వ్యూకి వెళ్లే కాఫీ షాప్కి వెళ్ళాను నాన్నా. ఇంకెన్ని అబద్ధాలాడతావురా? నిజం నాన్నా, ఇది మీకు ముందే చెప్దాం అనుకున్నాను, కానీ చెప్పలేదు నాన్నా. నేను అపూర్వ అనే అమ్మాయిని ప్రేమించాను. ఓరి దేవుడా, ఇంట్లో ఇప్పటికే ఒకరు కట్నం తేకుండా వచ్చారని నేను బాధపడుతుంటే ఇప్పుడు కొత్త సమస్య తెచ్చిపెడుతున్నావా? ఏంటి ప్రేమ? పెద్దోడే అలా చేశారంటే నువ్వు కూడా ఈ ప్రేమాదోమా అని అంటున్నావేంట్రా? అప్పుడే అక్కడికి ఆఫీస్ నుంచి కుమార్ ఇంటికి వస్తాడు. కుమార్ని చూసి నారాయణ ఇలా అంటాడు. ఒరే కుమార్, వీడు చూడ్రా, ఎవరో అమ్మాయిని ప్రేమించాడంట, ఏదేదో అంటున్నాడ్రా. విషయం అర్థమైన కుమార్ నాన్నతో ఇలా అంటాడు. నాకు ఈ విషయం ముందే తెలుసు నాన్న. నాకు రమ్యకు పొద్దున్నే ఈ విషయం చెప్పాడు అని అనగానే యశోద ఇలా అంటుంది. దేవుడా,
ఏంటిది? ఈ ఇంట్లో అసలు ఏం జరుగుతుంది? ఈ రమ్య వచ్చినప్పటి నుండి ఈ ఇంట్లో అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు. అది విన్న కోడలు రమ్య, చూడండి అత్తయ్య, ఇందులో నా తప్పేముంది? ప్రతి దానికి మీరు నన్నెందుకు టార్గెట్ చేస్తున్నారు? అవునమ్మా, దీంట్లో వదిని ఏం చేసింది? అన్నిటికీ వదినెందుకు నిందిస్తావు? నేను తనని లవ్ చేశాను, తనకు జాబ్ తెచ్చుకుంటా అని ప్రామిస్ చేశాను, తెచ్చుకున్నాను. అయినా వాళ్ళు మనలాగా మిడిల్ క్లాస్ కాదమ్మా, వాళ్ళు చాలా రిచ్. నేను జాబ్ తెచ్చుకొని వాళ్ళ నాన్నతో మాట్లాడతానని అన్నాను. మీరే వాళ్ళ నాన్నతో మాట్లాడాలి. సుబ్బు రిచ్ అనగానే యశోద, నారాయణ ఆలోచనలో పడతారు. నాన్నా, వాడు తన కోసం ఛాలెంజ్ చేసి మరీ జాబ్ తెచ్చుకున్నాడు. ఈ విషయం మీకు ముందే చెప్తే ఎక్కడ తిడతారో అని జాబ్ తెచ్చుకున్న తరువాత చెప్తున్నాడు. నారాయణ సుబ్బు విషయంలో బాగా ఆలోచించి ఆ మరుసటి రోజే సుబ్బు, నారాయణ యశోదలను అపూర్వ ఇంటికి తీసుకువెళ్తాడు. ఆ ఇల్లు ఇంద్రభవనంలా చాలా పెద్దగా, రిచ్గా ఉంటుంది. అంత పెద్ద ఇల్లు చూడడం నారాయణ యశోదలకు అదే మొదటిసారి. అబ్బా, ఈ ఇల్లెంత బావుందో! చూస్తుంటే అన్నీ చాలా ఖరీదైనవిలా ఉన్నాయి. అప్పుడే అక్కడికి అపూర్వ నాన్న విశ్వనాథ్ వస్తాడు. ఆయన్ని చూసి నారాయణ, నమస్కారం అండి, నా పేరు నారాయణ, నేను సుబ్బు నాన్నని. నమస్కారమండి, నా పేరు యశోద, నేను సుబ్బు వాళ్ళ అమ్మని. అసలు సుబ్బు ఎవరు? మీరిక్కడికెందుకొచ్చారు? అని విశ్వనాథ్ అంటాడు. అప్పుడు సుబ్బు ఇలా అంటాడు, ఒక్కసారి అపూర్వని పిలుస్తారా అండి? అమ్మా అపూర్వ, నీకోసం ఎవరో వచ్చారు, ఒక్కసారి ఇలా రామ్మా. అపూర్వ బెడ్రూంలోంచి హాల్లోకి వస్తుంది. ఏమైంది నాన్న, పిలిచారు? అపూర్వ సుబ్బుని చూసి షాక్ అవుతుంది. ఏంటిది? వీడు జాబ్ కొట్టిన తర్వాతే నన్ను కలుస్తా అన్నాడు కదా. వీడొచ్చాడంటే ఖచ్చితంగా జాబ్ తెచ్చుకునే ఉంటాడు. ఫ్యామిలీతో సహా వచ్చాడే. అపూర్వ, ఎవరు వీళ్ళు? నాన్నా, నేను చెప్పాను కదా, నేను సుబ్బు ప్రేమించుకున్నామని. తినే ఆ సుబ్బు సుబ్రహ్మణ్యం. ఓ, తినేనా నువ్వు ప్రేమించిన సుబ్బు? కాఫీ షాప్లో గొడవైందన్నావు. అయ్యో, ముందే చెప్పాలి కదమ్మా. అపూర్వని చూసిన యశోద తన మనసులో ఇలా అనుకుంటుంది, అబ్బా, నా కొడుకు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఈ ఆస్తి అంతా మాదే అవుతుంది. క్షమించండి, కూర్చోండి కూర్చోండి. నా కూతురు నా దగ్గర ఏది దాచదండి. వీళ్ళు ప్రేమించుకుంది, ఆ రోజు గొడవయింది, అన్నీ చెప్పింది. నిజంగా నా కూతురు ఆ రోజు అలా మాట్లాడాల్సింది కాదండి. ఒక్కగానొక్క కూతురని చాలా గారాబం చేశాను. మీ అబ్బాయి నాకు చాలా నచ్చాడండి. మాటపైన నిలబడి జాబ్ తెచ్చుకున్నాడు. లేచిపోయి పెళ్లి చేసుకునే ఈ రోజుల్లో ఇంటికి మాట్లాడ్డానికి తీసుకువచ్చాడు అని నారాయణ విశ్వనాథ్తో తడబడుతూ అంటాడు. అది విన్న విశ్వనాథ్ ఇలా అంటాడు, అంటే మావాడిలో మీకేం నచ్చిందో తెలియదు గాని మేము మధ్యతరగతి వాళ్ళమండి, మీరు ధనవంతులు. అలాంటిది మీ అమ్మాయిని మా అబ్బాయికిచ్చి చేయడం. అని నారాయణ విశ్వనాథ్తో తడబడుతూ అంటాడు. అది విన్న విశ్వనాథ్ ఇలా అంటాడు, చూడండి, మనిషికి కష్టపడే తత్వం, మంచి పెంపకం ఉండాలి. ఇవన్నీ మీ అబ్బాయికున్నాయి. అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి? ఇక డబ్బు అంటారా? ఈ డబ్బు నాకు పుట్టుకతో రాలేదు. మా తాతలాస్తి కూడా కాదండి. నేను కష్టపడి ఈ పొజిషన్కు వచ్చాను. నేను కూడా మధ్యతరగతి మామూలు వ్యక్తిని. నాకు ఆ కష్టం తెలుసు. ఇప్పుడు నాకు ఉన్న ఆస్తి అంతా నా కూతురికే కదా. అంటే ఇప్పుడు పెళ్లి చేసుకుంటే అంతా మీ కొడుక్కే కదా. అవునవును, ఈ ఆస్తి అంతా మాకే. ఇక మా జీవితాలు మారిపోయినట్టే. మరి ఇంకెందుకు ఈ డబ్బులగోలా? వీళ్ళిద్దరు ఓకే అంటే మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసేద్దాం. ఏమంటారు నారాయణ గారు? అమ్మా అపూర్వ, మా అబ్బాయి సుబ్రహ్మణ్యాన్ని నువ్వు పెళ్లి చేసుకుంటావా? హా అండి, చేసుకుంటా. అని సిగ్గుపడుతూ చెప్తుంది అపూర్వ. అలా వాళ్ళిద్దరి పెళ్ళి అందరి ఇష్టపూర్వకంగా ఎంతో గ్రాండ్గా చేస్తారు. పెళ్లి అయిన ఆ మరుసటి రోజు పొద్దున్నే సుబ్బు మంచి సూటు వేసుకుని రెడీ అవుతాడు. ఆ సూట్లో సుబ్బుని చూసిన అన్నవదనులు సుబ్బుని ఆట పట్టిస్తూ ఇలా అంటారు, అరే సుబ్బు, సూట్ నీకు చాలా బాగుందిరా. ఈ సూట్లో నువ్వు అచ్చం మహేష్ బాబులా ఉన్నావురా. అవును సుబ్బు, నువ్వు సేమ్ మహర్షి మూవీలో మహేష్ బాబులా ఉన్నావు. ఊరుకోండి వదినా, జోక్ చేయకండి. అన్నా, నువ్వు కూడా ఏంటన్నా? ఏదో జోక్గా అన్నాను కానీ నిజంగా ఈ సూట్ నీకు చాలా బాగుంది సుబ్బు. అవును, అపూర్వ ఏం చేస్తుంది? కనిపించలేదు. తనింకా నిద్రలేస్తేగా, రోజు 10ంటికి లేస్తుందట. అవునా? రోజు ఆ టైంకి లేస్తే ఎలా?
ఇప్పటినుంచి తను తొందరగా లేవాల్సి ఉంటుంది. అని అంటుంది రమ్య. అపూర్వ సరిగ్గా 10ంటికి లేచి ఫ్రెష్ అయ్యి చక్కగా చీర కట్టుకుంటుంది. సుబ్బు, ఏంట్రా ఈ సూట్? పొద్దునే ఈ సర్ప్రైజ్లేంటి నాకు? ఒసే అప్పు, గట్టిగా అరవకే, మనిద్దరికి పెళ్ళయింది. నన్ను ఇప్పటినుంచి ఏవండి అని మర్యాదగా పిలవాలి. ఆహా, సరే. ఏవండి, ఈ సూట్ వేసుకుని సారదారి ఎక్కడికెళ్తున్నారండి? ఈరోజు నేను చేసే ఆఫీస్లో లీవ్ పెట్టాను. మావయ్య నన్ను ఒక్కసారి మీ కంపెనీకి రమ్మని చెప్పాడు. విశ్వనాథ్ గారి అల్లుడు అంటే మినిమం ఈ మాత్రం ఉండకపోతే ఎలా అని సూట్ వేసుకున్నాను. ఈ సూట్లో నువ్వు చాలా బాగున్నావు సుబ్బు. థ్యాంక్స్ అప్పు. ఎప్పుడు డ్రెస్సులో చూసి తెలియలేదు గాని నువ్వీ చీరలో చాలా బాగున్నావు అప్పు. థ్యాంక్స్ సుబ్బు. సారీ, థ్యాంక్స్ అండి. సుబ్బు అపూర్వని అమ్మా నాన్న దగ్గరికి తీసుకువెళ్తాడు. అపూర్వ, నువ్వీ చీరలో మా ఇంటికొచ్చిన మహాలక్ష్మిలాగే ఉన్నావు. ఇంకొందరున్నారెందుకు? ఏ కళ లేదు, లక్ష్మీ లేదు, ఇంట్లో ఉండి ఏ ప్రయోజనం లేదు అని కావాలనే రమ్యని మనసులో పెట్టుకుని అంటుంది అత్త యశోద. ఇదంతా పక్కన నిలబడ్డ రమ్య విని అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అప్పు, అమ్మనాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకుందాం. అమ్మా నాన్న, మా ఇద్దరిని దీవించండి. ఏంటి ఆశీర్వాదమా? అంటే ఇప్పుడు నేను కాలు మొక్కాలా? అలా అపూర్వ అంటుందని సుబ్బు అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండడు. అలా మాట్లాడతావేంటి అపూర్వ? వాళ్ళు నా అమ్మనాన్నలు, మనం వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. లేదు సుబ్బు, నేనలా ఎప్పుడూ ఎవరి కాలు మొక్కలేదు సుబ్బు. సుబ్బు, అమ్మాయినలా ఇబ్బంది పెట్టకురా. తను పెద్దింటి పిల్ల కదా, ఇవన్నీ తనకు తెలిసుండదు. ఎంత పెద్దింటమ్మాయి అయితే మాత్రం ఇదేమీ పద్ధతి కాదు. అప్పు, ఎందుకిలా చేస్తున్నావు? ఇప్పుడు నువ్వు తీసుకోకపోతే నీకు చాలా పొగరని అనుకుంటారు. చెప్పింది విను, ముందు ఆశీర్వాదం తీసుకుందాం అని సుబ్బు కసురుతూ అనగానే అపూర్వ సరే అంటుంది. అలా అప్పుకి ఇష్టం లేకున్నా ఆశీర్వాదం తీసుకుంటుంది. నిండు నూరేళ్లు పిల్లా పాపలతో చల్లగా ఉండండి. నిండు నూరేళ్లు పిల్లా పాపలతో చల్లగా ఉండండి. అలా ఇద్దరు దీవిస్తారు. అయినప్పటికీ నారాయణకి అపూర్వ ప్రవర్తన నచ్చదు. సుబ్బు అపూర్వని లోపలికి తీసుకువెళ్ళి ఇలా అంటాడు. ఏంటిదప్పు, ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు? నువ్వలా అంటే అమ్మానానికి ఎలా ఉంటుంది చెప్పు? చూడు సుబ్బు, నాకు చిన్నప్పటి నుండి ఇలాంటివేమీ అలవాట్లేదు. అయినా మా నాన్న నన్ను మహారాణిలా చూసుకున్నారు. ఇప్పుడు నువ్వు వాళ్ళ కాళ్ళు మొక్కమంటే ఎలా? అప్పు, నువ్వు మీ నాన్నకి మహారాణినివి కావచ్చు, కాని మా ఇంట్లో నువ్వు కోడలివే. ఇంకెప్పుడు అలా బిహేవ్ చేయకు. నాకు లేటవుతుంది, నేను వెళ్తున్నాను అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు సుబ్బు. కొద్దిసేపటి తర్వాత అక్కడికి రమ్య అపూర్వతో మాట్లాడడానికి వస్తుంది. హాయ్ అపూర్వ, నేను రమ్య. నేను మీ తోటి కోడల్ని. హో, నువ్వేనా రమ్య అంటే? నీ గురించి సుబ్బు చెప్పాడు. నువ్వొక అనాథవంటగా? అని పొగరుగా అంటుంది అపూర్వ. అది విన్న రమ్య, అవునపూర్వ, నాకెవ్వరు లేరు. చిన్నప్పటినుండి నన్ను పెంచి పెద్ద చేశాడు నాన్న మల్లయ్య. హో, అంటే మీరు చాలా పూర్ కదా? అవునపూర్వ, మేం చాలా పూర్. నేను ఈ అనాథలతో, పూర్ పీపుల్తో ఎక్కువగా మాట్లాడను. ప్లీజ్ మైండ్ యువర్ బిజినెస్. ఆ మాట అనగానే ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది రమ్య. ఆ రోజు సాయంత్రం కుమార్ ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వస్తాడు. రమ్య, కొన్ని మంచినీళ్ళివ్వు. రమ్య, రమ్య. ఎంత పిలిచిన పలుకకపోయేసరికి బెడ్రూంలో చూస్తాడు, రమ్య కనిపించదు. బాత్రూంలో చూస్తాడు, హాల్లోకి వచ్చి చూస్తాడు, అక్కడా కనిపించదు. రమ్య, రమ్య, ఎక్కడున్నావు? అమ్మా, అమ్మా. ఏమైందిరా? రమ్య రమ్య అని జపం చేస్తున్నావు. రమ్య ఎక్కడికి వెళ్ళిందమ్మా? తనెక్కడికి వెళ్ళిందిరా? ఇంట్లోనే ఉందిగా. బాత్రూంలో కూడా చూశానమ్మా, అక్కడ కూడా లేదు. బయటికేమైనా వెళ్ళిందా అమ్మా? లేదురా, తను బయటకు కూడా ఎక్కడికి వెళ్ళలేదు. మరి ఇంకెక్కడికి వెళ్ళింది? కుమార్ బెడ్ పైన కూర్చుని ఆలోచిస్తున్నప్పుడు ఒక్కసారిగా తనకు బెడ్ పైన ఒక లెటర్ కనిపిస్తుంది. అది ఓపెన్ చేసి చూడగా, ఏవండి, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. నా కోసం మీరెక్కడ వెతకకండి. నేనొక అనాథను, అనాథగానే మిగిలిపోతాను. మీరింకో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి. నన్ను క్షమించండి. అది చూసిన కుమార్కి ఒక్క క్షణం గుండె ఆగినంత పనవుతుంది. రమ్య. అసలు రమ్య చెప్పాపెట్టకుండా ఎక్కడికి వెళ్ళింది?
కోడలు వెళ్ళిపోయిందని తెలుసుకున్న అత్త యశోద ఇప్పుడు నిజంగానే కుమార్కి ఇంకో పెళ్లి చేస్తుందా? అది తెలుసుకోవాలంటే పాలడబ్బా స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.